ఏముండదండి, అది వీళ్ళ చేతుల్లో ఏముండదు. ఐటీ అన్నీ కూడా డెవలప్ చేస్తే ఆ ఇండస్ట్రీస్ వస్తే అప్పుడు వాళ్ళ సేవల రంగం కదా, తొందరగా డబ్బులు వచ్చేస్తాయి. ఐటీలో ఇప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు తొందరగా పరిశ్రమలు వస్తే ట్యాక్స్ వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ అదేదో వాళ్ళని బాధమని అయితే కాదు నాకు తెలిసేది. కానీ మద్యం ద్వారా ఆదాయం పెరిగింది అంటున్నారు. ఇంకా పెంచడం అంటే ఏంటి సార్? ధరలు పెంచుతారా లేదంటే దాని మీద కూడా పన్నులు పెంచుతారా? అంటే ఆదాయం పెరగడం అంటే వీళ్ళకి ఏమన్నా మొదటి నెలలో వచ్చిన దానికంటే ఇప్పుడు వస్తుందేమో. గత ప్రభుత్వానికంటే ఎక్కువ వచ్చిందో లేదో చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతి వార్తలు తప్పించి. వాస్తవంగా ఇదివరకు 25,500 కోట్లు ఎంత వచ్చేది ఏడాదికి. మొన్న కూడా ఏదో ఒకటి రాశారు ఆంధ్రజ్యోతిలో, అదే అనేది జ్యోతిలో రాశారు, అంతకంటే పెరిగింది అని చెప్పేసి. అది నిజమో కాదో తెలియదు, అధికారికంగా చెప్పాలి కదా. ఏమన్నా పేపర్లో అట్ట రాసి అధికారికంగా ఏమన్నా తగ్గుతోందేమో ఇన్కమ్. నేను విన్నది ఏంటంటే చాలా చోట్లన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి వాటాలు లేదా పార్టీ ఇన్ఛార్జి గారికి వాటాలు, అధికారులకు లంచాలు ఇవన్నీ ఇవ్వలేక ఆ భారాలన్నిటికీ ఒక కొత్త పరిష్కారం కనుక్కున్నారట. బెల్ట్ షాపుల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడం. రెండవది కొన్ని బ్రాండ్లు గోవాలోనో కర్ణాటకలోనో ఎక్కడో తయారైనవి వితౌట్ ట్యాక్స్ ఇస్తారట. అక్కడ వితౌట్ ట్యాక్స్ అంటే 50-55 రూపాయలు ఉంటుందట. అది తీసుకొచ్చేసి ఇక్కడ 150 రూపాయలు, 120 నుంచి 150 రూపాయలు పలుకుద్దట. అంటే ఒరిజినల్ రేట్ అది. ఆ రేటుకి అమ్ముతున్నారట. ఇది కూడా అధికార పక్షానికి